నమస్కారం. సిడిఎన్ కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. నిందలేయటం తగదు, గ్రాంట్ అయిన పనులకే శంకుస్థాపనలు. ఎమ్మెల్యే పీతా మస్తానరావు. మార్కెట్ వ్యాపారస్తులకు, తోపుడు బండ్ల వ్యాపారులకు లడాయి. పోలీసుల జోక్యంతో సమస్యన వివాదం. ముస్నూరు హనుమక్షేత్రంలో ఆంజనేయునికి ఆకుపూజ. పందులు, డ్రైనేజీ మురుగుతో సహజీవనం సాగిస్తున్న వైకుంఠపురం సమాధుల రోడ్డు నివాసులు. దినదిన ప్రవర్తమానంగా శివాలయం వీధిలోని శంకర్ మఠం 77 సంవత్సరాలు నిండాయి. గిరిజన కాలనీ బావి మరమ్మతులు, ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతరు. పగుళ్ల బారిన పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీ ప్రాథమిక పాఠశాల. భక్తి శ్రద్ధలతో ఇస్తేమా పూర్తి చేసుకుని స్వస్థలాలకు తరలి వెళ్తున్న ముస్లిం సోదరులు కిటకిటలాడిన రైల్వే పలువురు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎన్నికలు కాబట్టి శిలాఫలకాలు వేస్తూ పోతుంటారు. అది సరికాదు అని ఎమ్మెల్యే పీతా మస్తానరావు పేర్కొన్నారు. కావలి పట్టణంలో మంగళవారం పలు అభివృద్ధి పనుల కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంతవరకు ప్రభుత్వం గ్రాంట్ చేసిన నిధుల వరకే పనులు, శిలాఫలకాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అవగాహన లేకుండా తనపై నిందలు వేయటం సరికాదని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంతవరకు కావలి పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, మరిన్ని జరుగుతాయని ఆశాభావాన్ని ఎమ్మెల్యే వ్యక్తం చేశారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గత 4 సంవత్సరాల 9 నెలల కాలంలో 480 కోట్ల రూపాయలకి నిధులు సేకరించడం జరిగింది. పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు పూర్తయినాయి, కొన్ని అమల్లో ఉన్నాయని చెప్పి కూడా ఎంతో సంతోషంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. దీని అంతటి కూడా కారణం ఇది నా ఒక్క శ్రమే కాకుండా అధికారుల యొక్క సహకారం కానీ, అన్ని పార్టీల యొక్క ప్రజాప్రతినిధులు కానీ, నాయకులు కానీ, పుర ప్రముఖుల యొక్క ఆశీర్వాదంతో జరిగినటువంటి కార్యక్రమంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా కూడా కావలి అభివృద్ధికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టవలసినటువంటివి ఉన్నాయి. వాటిలో భాగంగా ముఖ్యంగా కావలి కాలువ సోమశిల ప్రాజెక్టు కింద కావలి కాలువ కింద ఎంతో ఆయకట్టు ప్రాంతం డెవలప్ అయింది, కానీ వాటికి అధికారికంగా ఆయకట్టు లేదు. దాన్ని 46 కోట్ల రూపాయలతో మొదటి విడతగా దాంట్లో భాగంగా 23 కోట్ల రూపాయలకి నిధులు శాంక్షన్ అయినాయి. కానీ మొదటి పంట సాగులో ఉన్న కారణంగా దాన్ని పంట అయిపోయిన తర్వాతనే పనులు కూడా ప్రారంభిస్తారు. ఈ లోపల వాటి టెండర్లు కూడా ఆ ప్రక్రియ పూర్తి చేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాం. ఇంకా ఈ నెల 27న శివరాత్రి సందర్భంగా కావలిపట్నంలో రుద్రపాద క్షేత్రంలో ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో విద్యుత్ దీప అలంకరణ, భక్తులకు నీడనిచ్చేందుకు ఏర్పాట్లను భారీగా చేస్తున్నారు. పురాతనమైన ఆలయం కావడంతో నిర్వాహకులు ఏర్పాట్లను పటిష్టంగా చేస్తున్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పట్టణంలోని 2,66,00,000 అంచనా వ్యయంతో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే మంగళవారం శంకుస్థాపన చేశారు. పట్టణంలోని ఇరిగేషన్, కాలువలు తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికారులు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
ఏపీ ఎన్జీఓల సంఘం జిల్లా ఉపాధ్యక్షునిగా వ్యవహరిస్తుండిన నెల్లూరు గ్రామీణ మండల కనపర్తిపాడు గ్రామానికి చెందిన చిరుమన దామోదర జోషి సమైక్య ఉద్యమం కోసం దేశ రాజధాని ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నినాదాలు చేస్తూ గుండెపోటుతో సోమవారం కుప్పకూలిపోయారు. చిరుమన దామోదర జోషి సమైక్య ఉద్యమం కోసం తన చివరి క్షణం వరకు నినాదించి ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన మహోద్యమకారుడని కావలి ఏపీ ఎన్జీఓల నాయకుడు ఆర్వి నర్సారెడ్డి, కావలి తహసీల్దార్ ఎస్ బాబులు మంగళవారం నివాళులు అర్పించారు. పట్నంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయ ప్రాంగణంలో జరిగిన సంతాప సభలో వారు పాల్గొని మాట్లాడారు. తాను సమైక్యాన్ని నినాదిస్తూ ఉద్యమానికి ఊపిరి ఊదుతూ ఉసురు విడిచాడని వక్తలు పేర్కొన్నారు. ఏపీ ఎన్జీఓ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, జేఏసీ సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళ కుటుంబం దగ్గర కూడా ఈరోజు చేర్చడం జరిగింది. ఉదయం 11 గంటలకల్లా జిల్లా ఎన్జిఓ అసోసియేషన్ నెల్లూరులో అతని శవాన్ని ఉంచి 3 గంటల దాకా ఉంచి 3 గంటలకు గొప్ప ఊరేగింపుతోటి నెల్లూరు పట్టణంలో ఒక మంచి ఊరేగింపుతో ఈరోజు 3 గంటలకు అతని భౌతికాయాన్ని మరి దహనం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా కావలి పట్టణంలో కూడా దామోదర జోషి గారికి మనందరం ఉద్యోగస్తులుగా, అలాగే ప్రజా సంఘాలుగా, సమైక్యవాదులుగా అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క నివాళి అర్పించాలని చెప్పి చిన్న యాక్చువల్గా నేను జాయిన్ అయ్యాను కావలి తహసీల్దార్గా. మరి ఇలా కార్యక్రమానికి రావాల్సిందని నేను ఊహించలేదు. ఒక మహనీయుని మన సమైక్యాంధ్ర రాష్ట్రం కోసం ముఖ్యంగా మన జిల్లా నుంచి పోగొట్టుకున్నందుకు ఒక పక్క బాధగా ఉన్నా కూడా మరి వారి యొక్క ఆశయాల్ని ముందలు తీసుకెళ్ళడానికి మరి మనం అందరం కంకణబద్ధులు కావాలని ఈ సంతాప సభలో తెలియచేస్తూ, మరి వారు ఏ ఆశయం కోసం అయితే ప్రాణాలు విడిచారో మరి దాన్ని మనం ముందలు తీసుకెళ్తూ చనిపోయినటువంటి వ్యక్తి మన మధ్యనే ఉన్నట్లుగా మనం భావించుకొని మరి ఆ యొక్క ఆశయాల కోసం మనందరం పోరాడి ఈ సమైక్యాంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఈ లోని పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీలో కుళాయిలు నిరుపయోగంగా మారాయి. ఇక్కడ కుళాయి అలంకారప్రాయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడప్పుడు మొక్కుబడిగా ఎప్పుడైనా నీళ్లు వస్తుంటాయి, కానీ మధ్యలో చాలా రోజులు ఖాళీగా ఉండటంతో నీళ్లు వచ్చే రోజుల్లో మురుగు పురుగులు వస్తూ ఉండటం కాదు. ఇక్కడ నీళ్లు రోజు వచ్చేలా చూస్తే బాధలు తప్పుతాయని కోరుతున్నారు స్థానిక మహిళ శ్రీమతి శ్యామల. ఇప్పుడు నీళ్ళు లేనప్పుడు మాత్రం వేయరు, ఇప్పుడు వేస్తున్నారు. మొన్న 4 రోజుల నుంచి చెడిపోయిందని రావట్లేదు. ఎప్పటి నుంచి? 4 రోజులు అవుతుంది. కావలి ట్రంక్ రోడ్లోని కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులకు, తోపుడు బండ్ల వ్యాపారులకు మధ్య మంగళవారం వివాదం జరిగింది. గతంలో 2 తోపుడు బండ్లు మాత్రం మార్కెట్ ముందు ఉంచుకోవచ్చునని పోలీసు అధికారులు అనుమతిచ్చారు. కానీ తోపుడు బండ్లు ఎక్కువగా పెడుతూ ఉండడంతో తమ వ్యాపారం సక్రమంగా జరగటం లేదని మార్కెట్ వ్యాపారులు పేర్కొన్నారు. కానీ 2 బండ్లను పెట్టుకోమని పోలీసులు అనుమతి ఇచ్చినా స్థానిక దుకాణదారులు తరచూ వివాదపడుతున్నారని బండ్ల వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ వివాదంతో స్థానికులు, వ్యాపారులు ఆ ప్రాంతంలో భారీగా గుమిగూడారు. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. సిఏ గారు, ఎస్ఐ గారు వచ్చి ఇక్కడ 2 బళ్ళు సెట్ చేసిపోయారు సార్. వాళ్ళు కార్డు ఇచ్చారు వీళ్ళకి. మా యూనియన్ తరపున వాళ్ళకి అడ్డం లేకుండా, వాళ్ళ మార్కెట్కి ఇబ్బంది లేకుండా పెట్టుకోమంటే 2 బళ్ళు పెట్టుకుంటున్నాం. ఈ రోజు ఆ టీ బొంకాయనికి 5,000 బాడీకి ఇచ్చాము. టీ బొంకాయనికి అడ్డు తీసేయమన్నారు. టీ బొంకాయని ఆడ ఆ బొంగులో పెట్టుకొని అమ్ముతాం సార్. ఈ కూలీలు ఈ కడుపు కట్టేదానికి వస్తే ఎట్లా? ఇంత ఎత్తున మట్టి తోలే బళ్ళు పెట్టకుండా ఆర్టీఓ గారు చెప్పినా కానీ మట్టి తీసేస్తే కానీ తీసేట్లేదు సార్. బండి ఒక ఇకలాంధ్రాలు బండి నెట్టిపడేశారు సార్. ఒక ఇకలాంధ్రాలు బండి నెట్టిపడేశారు టీ బొంకాయన. ఇప్పుడు షాపులకి ఇబ్బంది అయితే తీసేస్తాం మేము. ఒక టీ బొంకాయన కోసం ఈ బళ్ళు ఇకలాంగురాల్ని, వాళ్ళు నిరుపేదల్ని బళ్ళు నెట్టేస్తున్నారు సార్. ఒక టీ బొంకాయన
వీళ్ళు వ్యాపారస్తులకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మేము పెట్టుకోవడానికి సిద్ధం. గతంలో డిఎస్పీ గారు, సిఏ గారు మాకు పెట్టుకోండి, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండండి అని మాకు స్థలం ఇస్తేనే బతుకుతున్నాం మేము. ఓట్ల కోసం నాయకులు వస్తారు వెళ్తారు. అప్పుడప్పుడు ఎవరినో ఒకరిని వెతుకుంటూ పోలీసులు వస్తుంటారు. కానీ వీరు మంచినీరు తాగుతున్నారా, వాడుక నీటికి ఏం తిప్పలు పడుతున్నారు అని పట్టించుకునేవారు మాత్రం కావలి పురపాలక సంఘ పరిధిలో ఏ ఒక్కరూ లేరు. కావలి చెరువుకట్ట గిరిజన కాలనీ దుస్థితి ఇది. 150 కుటుంబాల గిరిజనులున్నారు ఈ ప్రాంతంలో. 1 కిలోమీటర్ నడిస్తే కానీ బావి కనపడదు. ఆ బావిలో నుంచి అవసరాలకు నీరు తెచ్చుకోవాలి. ఆ బావి వీరికి పూర్తిగా నీరివ్వదు, అరా కొరగానే. గిరిజనుల గోడు పట్టని ప్రభుత్వ అధికారులు పాలిస్తున్న కావలిలో ఈ పరిస్థితిని బాగు చేసే వారెవరా అని వారు ఎదురు చూస్తున్నారు. ఒక బోరు, ఆ బోరే చెల్లో నీళ్ళు లేకపోతే ఆ బోరు నీళ్ళు కూడా రావు. నైట్ ఏం చేస్తున్నామా, పాములు చీకట్లు చేసేదా ఉంది. ఇప్పుడు ఎవరు కూడా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కానీ ఇప్పుడే చేస్తాం రేపే చేస్తాం అంటారు. ఇప్పుడు చేసింది లేదు, ఆ నీళ్ళు లేవు, కరెంట్ లేదు. మాకు ఇట్నే ఉన్నాం సార్. 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే కాసుకుంటున్నాం. కావలి పట్టణంలోని ట్రంక్ రోడ్లోని కంపోస్ట్ యార్డ్ను 80 లక్షల రూపాయలతో పార్కు మార్చేందుకు ఎమ్మెల్యే బీతా మస్తాన్రావు శంకుస్థాపన చేశారు. శ్మశానాలను శుభ్రం చేసి తీర్చిదిద్దేందుకు మరో 50 లక్షలతో శంకుస్థాపన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. పట్టణం విష్ణాలయం వీధిలో కొలువైన పోలేరమ్మ సీతాలమ్మలకు మంగళవారం చద్దిపోశారు. ఇక్కడ కొలువైన అమ్మవార్లకు చద్దిపోసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కొడవలూరు మండల వైద్యాధికారి నిలయ ప్రాంగణం తీవ్ర దుర్గంధ భూయిష్ట పరిసరాలతో నిండిపోయింది. ఈ పిహెచ్సి ప్రాంగణంలో ఓ పంటకాలువ పారుతుంది. మండల అధికారులు ఈ కాలువపై శ్రద్ధ చూపడంలో కాసింత వెనక్కి తగ్గారు. దీంతో రోగాలు తగ్గించుకునేందుకు వచ్చేవారి ఆసుపత్రి కాస్త మరికొంచెం రోగాలను ప్రసాదించే ప్రాంగణంగా మారింది. ఈ పరిసరాలలో పెరిగిన పిచ్చి మొక్కలు, క్రిములను, కీటకాలు, వ్యాధులకు కేంద్రంగా మారిందంటే విశేషం కాదు. అధికారుల నిర్లిప్తత తమ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని స్థానికులు వాపోతున్నారు.
కావలి పాతకూరులో 6 శతాబ్దాల పూర్వం కొలువైన గంగాధరుని ఆలయంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆలయ ముఖద్వారంపై శిల్పాల పనులను శిల్పకారులు ఏర్పాటు చేస్తున్నారు. శివరాత్రి పర్వదినం నేపథ్యంలో ఈ ఏర్పాట్లు జరుగుతూ ఉండటం గమనార్హం. కావలి పట్టణంలోని ముస్నూరు హనుమక్షేత్రంలో కొలువైన ఆంజనేయ స్వామికి మంగళవారం ఆకుపూజ జరిగింది. ఈ సందర్భంగా భక్తులు పూజలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అక్రమ సస్పెన్షన్లను ఎత్తివేయాలని గత 5 రోజులుగా రైల్వే నిరాహార దీక్ష నిర్వహిస్తున్న యాజమాన్యంలో కదలిక రాకపోవడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని కండక్టర్ చెంచురామయ్య పేర్కొన్నారు. మంగళవారం 5వ రోజు ఎస్ కుమార్, కె కృష్ణలు రైల్వే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇతర ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. గత 5 రోజుల నుండి మనం ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ఇక్కడున్న డిపో మేనేజర్ గారు ఏమాత్రం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన ఎటువంటి ప్రాథమిక విచారణలు చేపట్టకుండానే కండక్టర్లను సస్పెండ్ చేసింది కూడా కాకుండా ఇంతవరకు దీనికి సంబంధించి ఎటువంటి చర్చలు జరపకుండా ఈ కండక్టర్లని విధుల్లోకి ఏ విధంగా తీసుకోవాలో ఎటువంటి ఆలోచన చేయకుండా తన ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన విధానం కానీ మార్చుకోకపోతే మేము రాబోయే కాలంలో ఈ పట్టణంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలను మరియు రాజకీయ పార్టీలను, కుల సంఘాలను అన్నింటినీ కలుపుకొని ఈ యొక్క ఉద్యమాన్ని భారీ ఎత్తున ఉధృతంగా చేస్తాం. అదే సందర్భంలో ఇక్కడ కావల్లో ఉన్న మహిళా సంఘాలను కూడా దీనిలో ఇన్క్లూడింగ్ చేస్తాం. మహిళా సంఘాల ఆధ్వర్యంలో రాబోయే కాలంలో వాళ్ళతో చర్చించి భారీ ధర్నా ఒకటి ఈ డిపో మేనేజర్కి వ్యతిరేకంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తామని, ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కావలి శివాలయం వీధిలోని శంకరమఠం స్థాపించి ఇప్పటికి 77 సంవత్సరాలు పూర్తయిందని మఠం పాలకవర్గ కార్యదర్శి పన్నలూరు వెంకట సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ శంకరమఠానికి వచ్చేసిన అతిథులు జరుగుతున్న కార్యక్రమాలు, అభివృద్ధి పనులను తెలియజేశారు. ఆయనతో పాటు శంకరమఠ బాధ్యులు కూడా పాల్గొన్నారు. శంకరమఠం అనేది 1935 ప్రాంతాల్లో కావలి పాత ఊళ్ళో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి బ్రాహ్మణులు చేరి దీన్ని స్థాపించారు. తర్వాత 1940లో ఆ బ్రాహ్మణులు ఒక 7-8 మంది కలిసి భూదానం చేసి ఈ అసోసియేషన్ను రిజిస్టర్ చేశారు. ఆ రోజు నుంచి 1941లో ఒక బిల్డింగ్ కట్టారు. అది కొంత టెర్రస్, కొంత టైల్డ్, కొంత జింక్ షీట్ ఆ విధంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో 2000 ప్రాంతాల్లో ఒక చోటుకు బాగా జీర్ణస్థితికి వచ్చేసింది. ఈ జీర్ణస్థితికి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉండే కమిటీ వాళ్ళు దాన్ని గ్రామ పెద్దల సహకారంతో పూర్తిగా తీసేసి నూతన భవనాన్ని ఒక దాన్ని కట్టారు. దాన్ని అది 1912లో ఫిబ్రవరి 2వ తేదీ భీష్మేకాశి రోజున పునఃప్రారంభం. 2012 ఫిబ్రవరి 2వ తేదీ పునఃప్రారంభం. ఒకప్పుడు ఈ ప్రాంతంలో వర్షం వస్తే డ్రైనేజీ నీరు ఇళ్లలోకి వచ్చేది. వర్షాకాలం ఒక్కటే ఆ ప్రాంత వాసులను మురుగు సహచర్యం చేయించేది. ఇప్పుడు ఎండాకాలంలో కూడా మురుగునీటితో పాటు క్రిమి కీటకాదులు కూడా ఇళ్ల మధ్యకు వచ్చేస్తున్నాయి. పందులు, డ్రైనేజీ, మురుగునీరుతో సహజీవనం చేస్తున్న వీరి గోడు పట్టించుకునే పురపాలక అధికారి కానీ, రాజకీయ నాయకుడు కానీ లేరు. కావలి పట్టణం వైకుంఠపురం సమాధుల రోడ్డు వద్దకు వెళ్దాం రండి. ఆ ప్రాంత స్థానిక నివాసి చింతం రమణమ్మ ఏం చెప్తుందో చూద్దాం.
ఎందుకు ఇబ్బంది లేదు నాయన ఆ కాలం అంతా పొంగి గందరగోళం నిన్న చూడకపోతే నువ్వు అసలు అంతా పొంగినే నిన్న వానకే చండాలంగా నిన్న ఉదయాన్ని కానీ చూసేట నువ్వేమైనా కావలి శివాలయం వీధిలోని శంకరమఠం 1942 జనవరి 19వ తేదీన వృషనామ సంవత్సరం మాఘ శుద్ధ తదే నాడు ఏర్పాటు చేయడం జరిగిందని మఠం అర్చక స్వామి తెలకిపల్లి మల్లికార్జున శర్మ తెలియజేశారు. గుర్రం సుబ్బయ్య శ్రేష్ఠి, ఆయన ధర్మపత్ని శుభమాంబలు ప్రతిష్ఠ ధర్మదాతలుగా మఠం ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. తెలకిపల్లి రామసుందరయ్య అర్చకులుగా ఉండేవారని, వైశాఖ శుద్ధ పంచమి నాడు 5 రోజుల పాటు శంకర జయంతిని ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ప్రతిరోజు పూజాది కార్యక్రమాలు, ప్రసాద వినియోగం జరుపుతామని వివరించారు. కావలి పట్టణంలోని జెడ్పీ బాలుర హైస్కూల్కి ఎదురుగా ఉన్న అంబేద్కర్ పార్కు పచ్చదనంతో అలరారుతుంది. ఎర్రని ఎండలు సైతం ప్రజలకు నీడనివ్వడంలో ఈ పార్కు ఇతోధికంగా సహాయపడుతుంది. సాయంత్రం వేళలో పరిస్థితి సరే. ఇక్కడ ఏర్పాటు చేసిన వేదిక సైతం పలు కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనువుగా ఉంది. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లైబ్రరీ సైతం పత్రికలు చదివే వారికి అనుకూలంగా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. మంత్లీ ఒకసారి వచ్చి వాచ్మెన్ అయితే రోజు ఉంటాడు, లైబ్రరీ వర్క్ ఆయన తీసుకుంటాడు. పత్రికలు ఈనాడు, టైమ్స్ ఆఫ్ ఇండియా, సాక్షి, ఆంధ్రభూమి, సార్ ఏం ప్రోగ్రామ్ అప్పుడు అంబేద్కర్ జయంతి అప్పుడు, లేకపోతే రెడ్ క్రాస్ వాళ్ళు వచ్చినప్పుడు బ్లడ్ డొనేషన్, ఇంకెవరన్నా వీళ్ళు ఉంటారు ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉంటారు కదా సార్, వాళ్ళు ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు కూడా ప్రోగ్రామ్ పెట్టుకుంటారు సార్ ఇక్కడ. అంటే ఇంకా ఏం అవసరం లేదు సార్, మున్సిపాలిటీ వాళ్ళకైనా ఎవరు సంవత్సరన్నర క్రితం కావలి ఎమ్మెల్యే బీదా మస్తాన్రావు కావలి చెరువు కట్ట వద్ద గల పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీలో పర్యటించారు. ఆ కాలనీ వాసులందరికీ నీటి సౌకర్యం అందించే బావి పరమ చండాలంగా ఉండటం చూశారు ఎమ్మెల్యే గారు. వెంటనే అధికారులను పిలిచి బావిలోని చెత్తా చెదారం తొలగించి బావి నీరు తోడుకోవడానికి గిలకలు ఏర్పాటు చేయండి ఆదేశించాడు. మస్తాన్రావు ఆదేశాలకు అడ్డు ఆపు లేకుండా బుర్రలు ఊపారు అధికారులు. అయిపోయింది. ఒక ప్రజా ప్రతినిధి ఆదేశాలను బావికే వదిలివేశారు. ఇప్పటి వరకు ఆ గిరిజన కాలనీ వైపు కానీ, ఎమ్మెల్యే ఆదేశాలిచ్చిన బావి వైపు కానీ ఒక్కరంటే ఒక్కరు వచ్చిన పాపాన పోలేదంటున్నారు స్థానిక గిరిజనులు. అప్పటికంటే ఇప్పుడు మరింత చెత్త ఆ బావిని ఆశ్రయించి ఉంది. గిలకలు లేకపోవడంతో నిలబడి బావి నీరు తోడుకోవడం శ్రమవుతుందని గిరిజన మహిళలు వాపోతున్నారు. కాలనీకి చెందిన మనోహర్ ప్రసాదులు మంచినీటి కోసం తమ గిరిజనులు పడుతున్న బాధను పంచుకున్నారు. అయినా ఎమ్మెల్యే ఆదేశాలనే బేఖాతరు చేసిన అధికారులు సామాన్య గిరిజన గోడు వినపడే అవకాశమే లేదు. ఇక ఎమ్మెల్యే స్వయంగానైనా ఆ బావి సంగతి చూడకపోతే రానున్న వేసవి కాలంలో ఆ ప్రాంత గిరిజనుల గొంతులు పూర్తిగా ఎండిపోవడం సాధ్యం. అంతే గిలకలు అవి లేవు, చాలా రోజులైంది. గిలకలు చాలా చెప్పి కూడా చాలా రోజులైంది. గిలకలు రావు పేరుకోవడానికి. పోయినసారి ఎండాకాలం నీళ్లు లేక ట్యాంకులు వచ్చిపోతున్నప్పుడు ఎమ్మెల్యే వచ్చినాడు. అప్పుడే స్పాట్లో చెప్పేశాడు, ఆయన గిలకలు 4 పక్కల నలుగురు 4 పక్కలు లాక్కుంటారు. అది ఆ ఇజ్జలేదు మోటార్ కొద్దిగా దించి దీని కిందకి ఆ పైపులో నీళ్లు పైపులో జరిపోతాయి కుళాయిలకి. ఇంక 4 రోజులు పోతే ఇవి కూడా ఉండవు. ఈ 4 గిలకలు ఉండి మోటార్ ఆపేసి ప్రస్తుతానికి నలుగురు లాక్కోబోయేటట్టు చేస్తే సరే ఉంది. అది మాత్రం లేదాడ. ఆయన సాయంత్రం కల్లా గిలకలు వేసుకో అని చెప్పాడు ఎమ్మెల్యే పోయిన సంవత్సరం వచ్చినప్పుడు. అప్పటి నుంచి ఎట్ట ఊగులాడుతూనే ఉన్నాయి.
ధరలు విపరీతంగా పెరిగాయి. వాటి పోషణ సైతం కష్టసాధ్యంగా మారింది. పెట్టుబడి భారీగా పెడితే కానీ అనుకూలమైన పరిస్థితులు ఏర్పడవు. కానీ ఆ అనుకూలమైన పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతాయి అనేది ప్రశ్నార్థకమే. మేత ఖర్చులు భారీగా పెరిగి నిర్వహణ వ్యయం అదుపు తప్పి పాడి రైతుకు నిలువ నీడ ఉండటం లేదు. పాల ధరలో వ్యత్యాసం లేకపోవడం వల్లే ఈ సమస్యలు ఏర్పడుతున్నాయని కావలిపట్నంలోని ఆది ఆంధ్ర వీధివాసులు పేర్కొంటున్నారు. అది ఒక భవనం, కానీ శిథిలావస్థలో ఉంది. ఉపయోగించుకునే ధైర్యం అటు ఉపాధ్యాయులకు ఇటు విద్యార్థులకు కూడా లేదు. భవనం నిరుపయోగంగా మారితే దానిని తొలగిస్తారు, ఇది సాధారణం. అయితే ప్రభుత్వ భవనం అయితే అలంకారప్రాయంగా వదిలేస్తారు, ఇది అసాధారణం. ఈ పరిస్థితి ఎక్కడో కాదు, మన కావలి సమీపంలోని పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో ఉంది. ఈ భవనంలో తరగతులు నిర్వహిస్తే ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ పాఠాలు చెబితే పిల్లల్ని పంపమని తెగేసి చెప్తున్నారు స్థానికులు కూడా. అధికారులకైతే ఈ విషయం పట్టనే పట్టదు. మరి ఈ భవనాన్ని కూల్చి విద్యార్థులకు క్రీడా ప్రాంగణంగా మార్చాలని పాఠశాల హెచ్ఎం డి గంగయ్య కోరుతున్నారు. అధికారులు మీరైనా కాస్త దయ చూడండి. ముఖ్యంగా ఏంటంటే స్కూల్కు సంబంధించి ప్రహరీ స్కూలు సరౌండింగ్ చాలా పై ఎత్తున ఉంది. చాలా అయితే బాత్రూమ్స్ ఉన్నాయి కాబట్టి అవన్నిటిని క్లియర్ చేసేసి వాటిని ఎలాబరేట్ చేసి ప్లేస్ని ఎలాబరేట్ చేసి ప్రహరీ కట్టిస్తే పిల్లలకి ఆట వస్తువులకి అన్నిటికీ కూడా బాగుంటుంది. ఆటలాడుకుంటానికి కానీ అన్నిటికీ అన్ని విధాలు బాగుంటుంది. పోతే ఇంకా స్కూల్లో ఆయా లేదు అంటే దానివల్ల ఏంటంటే ఇబ్బంది అయిపోతుంది. సుమ్ముకుంటానికి కానీ లేకపోతే టైం 3-4 years నుంచి లేదు అనమాట. దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలు చేసుకుంటానికి. అది ప్రహరీ ఈ పాఠశాల యూజ్ఫుల్గా లేదు. దాన్ని పడగొట్టేసి దాన్ని ఇంకా వేరే ఉపయోగించుకుంటే కొంచెం ప్లేస్ కలిసి వస్తుంది. పాఠశాలలో పిల్లలు ఆడుకుంటానికి కూడా అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. శంకరమఠం జీర్ణస్థితికి చేరుకున్నందున పునరుద్ధరణ భారాన్ని తమ భుజస్కంధాలపై వేసుకున్నారు శంకరమఠం నిర్వాహకులు సిద్ధాంతి రామ్మూర్తి, పొన్నలూరు వెంకట సుబ్రహ్మణ్యం తదితరులు. శంకరమఠ భక్తులు, అభిమానులు వీరితో పాటుగా భవన నిర్మాణానికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించిన కనకరాజు రామ్మూర్తి, దొడ్ల వినయ్ కుమార్ రెడ్డి, ఎరపోలు బలరామిరెడ్డి, తోటా శేషయ్య, గొట్టుకుక్కల రామకృష్ణమూర్తులతో పాటు ఎందరో చేసిన కృషి ఫలితంగా 2012 ఫిబ్రవరి 2న ఆధునికంగా రూపుదిద్దుకున్న శంకరమఠం భవనం పూర్తయ్యి హంపి శ్రీ 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 విరూపాక్ష మఠం కర్ణాటక పీఠాధిపతి శ్రీ శ్రీ విద్యారణ్య భారతీ స్వామివారి చేతుల మీదుగా పునః ప్రారంభమైంది. దాతల వితరణతో మఠంలో దశావతారాలు కూడా ఏర్పడ్డాయి. సంక్రందనాని విషయకవేరశతవంశేనాయగత్సాకమింద్రః సంక్రందనేనాని విషయం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతనాడుస్సుల్బంధోభిరుస్యేతసాదనమో శ్రీ మహాగణాధిపతయే నమః ప్రణో దేవే సరస్వతే వాచే నిర్వాచనీయుతే ధీరామవిత్రయవతో శ్రీ మహాసరస్వత్యై నమః గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః. కావలి పట్టణంలో ఆది ఆంధ్ర వీధి ప్రాంతంలో డ్రైనేజీ కాలువ అత్యంత దుర్భరంగా ఉంది. చెత్తాచెదారంతో నిండి పారుదల సరిగా లేక ఆ ప్రాంతమంతా అధ్వానంగా తయారైంది. పందులు సంచరిస్తూ ఇతోధికంగా వ్యాధుల పెరుగుదలకు ప్రోత్సహిస్తున్నాయంటే అతిశక్తి కాదు. దోమలు, ఈగలు, క్రిమికీటకాలు విపరీతంగా ప్రబలుతున్నాయి. స్థానికంగా ఓ నాయకుని ఇల్లు ఉన్నా ఈ కాలువను పట్టించుకునే తీరిక అధికారులకు లేకపోయింది. ఈ కాలువ పొడుగ తొలగించుకుంటే ఇక్కడ వ్యాధులు మొదలవుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండలానికి కొత్త తహసీల్దార్గా డి యేసుబాబు బాధ్యతలను స్వీకరించారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి ఆయన కావలిపట్నానికి వచ్చారు. ఎన్నికల విధులు పటిష్టంగా నిర్వహించడంలో కృషి చేస్తానని అన్నారు. ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మరి నిన్న అనగా 17/2/2014 కావలి తహసీల్దార్గా ఛార్జ్ తీసుకున్నాను. మరి నేను ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం గుంటూరు జిల్లా నుండి గుంటూరులో పిడుగురాళ్ల మండలంలో పనిచేస్తూ మరి ఎలక్షన్ యొక్క విధులు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం నన్ను నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు ఈ కావలి తహసీల్దార్గా పోస్టింగ్ ఇచ్చున్నారు. మరి నిన్న నేను పోస్టింగ్ ఇచ్చిన తదుపరి వెంటనే 17వ తేదీన జాయిన్ అయ్యాను. ముఖ్యంగా రాబోయేటటువంటి జనరల్ ఎలక్షన్స్లో ఈ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రతి ఒక్క ఓటరు కూడా వారి యొక్క ఓటును మరి సక్రమంగా వినియోగించుకోవడానికి తప్పనిసరిగా అన్ని చర్యలు తీసుకుంటూ జరుగుతుంది. ఈ విషయం మరి ఎన్నికలకు సంబంధించి కానీ ఈ రెవెన్యూ సంబంధించినటువంటి ఎవరికైనటువంటి సమస్యలు ఉన్నాయల్లా నా యొక్క మొబైల్ నెంబర్ కనుక ఫోన్ చేసినట్లయితే వారికి తక్షణ పరిష్కారం మరి చూపించబడుతుందని ఈ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. కావలి మండలంలో ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా అందరికీ అందుబాటులో ఉండి మరి వారి యొక్క నిత్యం ఉండేటటువంటి సమస్యల విషయంలో కూడా తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి వాళ్ళకు ఉన్నటువంటి మరి గ్రీవెన్సెస్ కూడా త్వరితగతిన పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోబడుతుంది. అలాగే మీ సేవలు వచ్చేటటువంటి అప్లికేషన్స్ కూడా మరి సిబ్బంది మరి సమ్మెలో ఉన్న కారణంగా కొన్ని డిలే జరుగుతుంది. సదరు యొక్క డిలేను కూడా త్వరితగతిన పరిష్కారం చేసి మరి మీ సేవలు వచ్చేటువంటి అప్లికేషన్స్ కూడా మరి త్వరితగతిన పరిష్కారం జరుగుతుందని మరి సిడిఎన్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కిలో 5 రూపాయలకు చేరింది టమోటాల ధర. మంగళవారం కావలి మార్కెట్ సమీపంలో కడప జిల్లా మైతుకూరు ప్రాంతం నుంచి టమోటాలను ఆటోలోంచి తీసుకొచ్చి కావలిలో విక్రయిస్తున్నారు. కావలిలో కిలో టమోటా ధర 7 రూపాయలు ఉండడంతో స్థానికులు దీనిపై మొగ్గు చూపారు. కానీ మార్కెట్ వ్యాపారులు ఆటో వ్యక్తిపై ఆగ్రహించడంతో అతను వెళ్లిపోవటం గమనార్హం. నెల్లూరు జిల్లాలో 3 దశాబ్దాల తర్వాత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 3వ ఇస్తేమా సోమవారంతో ముగిసింది. కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలో జరిగిన ఇస్తేమాకు దాదాపు 7 లక్షల మంది హాజరయ్యారు. 15, 16, 17 తేదీలలో జరిగిన ఈ కూటమి సోమవారం ముగియటంతో ముస్లింలు తమ స్వగ్రామాలకు తిరుగు ప్రయాణమయ్యారు. రైల్వే ప్లాట్ఫామ్లపై వేచి ఉంటూ అక్కడే ప్రార్థనలు నిర్వహించుకుంటూ ఉండటం విశేషం. నెల్లూరీల ఆతిథ్యం మరువలేందని పలువురు ముస్లింలు పేర్కొనటం నెల్లూరీలుగా మనకందరికీ గర్వకారణం కదూ. పట్టణంలోని బెంగళూరు నగర్లో 4,70,00,000తో స్టేడియం నిర్మాణానికి కావలి ఎమ్మెల్యే బీదా మస్తాన్రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కేవీ రమణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ అన్నాప్రగడ భానుప్రకాష్, టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అదేవిధంగా నేను ఎమ్మెల్యే అయిన కొత్తల్లో 2 కోట్ల రూపాయలతో ఈ స్టేడియంకి ఒక రూపం దిద్దాలని ప్రణాళిక చేసి కూడా నేను అప్పుడు
నా సొంత ట్రస్ట్ నుంచి బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 10 లక్షల రూపాయలు కూడా కలెక్టర్ గారి అకౌంట్కి ఒక దాతగా విరాళం కూడా ఇవ్వడం జరిగింది. కానీ కాలక్రమేణా ఈ కావలి పెట్టడం పెరుగుదల కారణంగా అయితేమి, ఇక్కడ పలు విద్యా సంస్థల ఉన్నటువంటి కారణంగా అయితేమి, డివిజనల్ హెడ్ క్వార్టర్స్, వీటన్నిటి కారణంగా 2 కోట్ల రూపాయలు చాలదనే ఉద్దేశంతో 5 కోట్ల రూపాయలన్న కనీసం మొదటి దఫాగా దీనికి నిధులు సేకరించి ఒక పెద్ద ఎత్తున ఒక క్రీడా ప్రాంగణంగా తయారు చేయదలుచుకున్నాం. అన్ని విధాల ప్రయత్నం చేస్తామని కూడా మేము అందరం కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ ప్రారంభంతో పాటే కావలిలో ఎప్పుడూ చాలా కాలంగా మనం ఎదురు చూస్తున్నటువంటి పార్కులకు సంబంధించి 80 లక్షల రూపాయలు ఈరోజు నిధులు కేటాయించబడ్డాయి. దాంతోపాటు శ్మశానాలకి 50 లక్షల రూపాయలు కేటాయించబడ్డాయి. అదేవిధంగా 1,37 లక్షల రూపాయలతో పలు సిమెంట్ రోడ్లు కూడా ఈరోజు వేసుకోవడానికి ప్రారంభోత్సవం చేసాం మనం. దీంతోపాటే ఇంకా కూడా చాలా కార్యక్రమాలు చేపట్టడానికి తుమ్మలపెంట రోడ్డు అంటే యానాదిరెడ్డి గారి బొమ్మ దగ్గర నుంచి 93 లక్షల రూపాయలతో ఎస్టిమేషన్లు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఉండి సిమెంట్ రోడ్డుకి, అంటే అది R&B డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది కాబట్టి అది కూడా ఈ వారంలోనే జీవో వస్తుంది. దాన్ని కూడా శంకుస్థాపన చేసుకుంటాం. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ హాలులో వార్డు సభ్యులకు 2వ రోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఓటీలు బీపీ రెడ్డి, ఎస్కే జిలానీ బాషా పాల్గొన్నారు. ఇది తెలియకుండా మామూలుగా మనం పట్టించుకోకుండా ఎప్పుడు నువ్వు అందరికీ కనెక్షన్ ఇచ్చేస్తావో దానివల్ల వీళ్ళకి ఇబ్బంది, పంచాయతీకి వచ్చే ఆదాయం కూడా ఏమీ లేకుండా పోతుంది. అదేవిధంగా దేవాదాయ భూముల మీద కూడా మనకి ఇప్పుడు మీకు తెలుసు దేవాలయాలకు కూడా మన ఊళ్ళలో కొన్ని పొలాలు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు భూమి శిస్తుంది. ఇప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు మనకి పొలం మీద భూమి శిస్తు వసూలు చేస్తారు కదా, కానీ దాంట్లో కూడా మనకి వాళ్ళు వసూలు చేసిన దాంట్లో ఎకరాకి 10 రూపాయలు మన పంచాయతీకి వస్తుంది. కానీ మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ ద్వారా మనకి ఎన్ని ఎకరాలు వాళ్ళు వసూలు చేసినా దాంట్లో కొంత వాటా మన పంచాయతీకి వస్తుంది. అదేవిధంగా భూమి అద్దె పెట్టుబడులు అంటే మన పంచాయతీలో పెద్ద పెట్టుబడులు ఉండవు, వడ్డీకి ఇచ్చేంత పంచాయతీలు ఉండవు. ఇప్పుడు కొన్ని పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు సార్ చెప్తున్నా, ఇప్పుడు చేకూరుతుంది మనకి ఒంగోలు. వాడేంటంటే ఆ పంచాయతీ వాళ్ళకి సంవత్సరానికి 1 నుంచి 2 కోట్ల రూపాయల ఆదాయం వచ్చు. ఎందుకంటే గ్రానైట్ విపరీతంగా డబ్బులు వస్తాయి. దాన్ని వాళ్ళు అన్ని రోడ్లు వేసుకొని నీళ్ళు ఇంకా కూడా డబ్బు మిగిలిపోతుంది. అటువంటిప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్గా పెట్టుబడి పెట్టారు. పంచాయతీ తరఫున ఇతరత్ర ఏదైనా అవసరం బ్యాంకుల్లో ఇంట్లో వడ్డీ పెట్టారు. అటువంటి డబ్బులు ఉన్నప్పుడు కూడా వాటి మీద వడ్డీ వస్తుంది. ఆ విధంగా అంటే మనకి ఇప్పుడున్న పంచాయతీల్లో చాలా తక్కువ, కానీ ఎక్కడో అంటే ఆ విధమైన డబ్బులు వచ్చేది ఏంటంటే ఇప్పుడు ఇసుక వేలం ఉంది కదా, ఇసుక వేలం పాట పెట్టడం. ఇసుక వేలం పాట పెట్టి ఆ పంచాయతీకి ఎంత వస్తుంది? లక్షల్లో పాట పోతుంది. అదేవిధంగా ఎక్కడైనా ఖనిజాలు, ఏదైనా కొండలు మనం ఖనిజాలు తీసేటప్పుడు కూడా మనం పాట పెట్టాం. జీవన పోరాటంలో కొత్త పుంతలు తొక్కుతుంటే మానవులు వెనకబడిపోతున్నారు. వేగవంతమైన ఈ జీవనయానంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రత్యేకతను ప్రదర్శించాల్సిందే. వ్యక్తిగత ప్రతిభకు ప్రకృతి తోడ్పాటు కూడా ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు. గతంలో ఇళ్ల దగ్గరకు వెళ్లి లేదా సంతలకు వెళ్ళినప్పుడు గిన్నె కోళ్లను కొనుక్కోవడం పరిపాటి. కానీ నేటి రోజుల్లో పరిస్థితి మారిపోయింది. కావలి పట్టణంలో ఆర్టీఓ కార్యాలయం ఎదుట ట్రంక్ రోడ్డుపై చిత్తూరు నుంచి గిన్నె కోళ్లను తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. గిన్నె కోళ్ల కూత వింటే ఆ చుట్టుపక్కల తేళ్లు, పాముల జాడ కనిపించదనేది అక్షర సత్యం. ఈ నేపథ్యంలో కావలిలో ఈ కోళ్లకు మంచి గిరాకీ ఏర్పడింది. జత 200 నుంచి 300 వరకు ధర పలుకుతున్నాయి. జిల్లా కాని జిల్లా నుంచి వీటిని తీసుకొచ్చి విక్రయిస్తూ జీవనం గడుపుతున్నట్లు వ్యాపారి అప్పయ్య పేర్కొన్నాడు.
పుణ్యక్షేత్రంలో ఇటీవల జరిగిన శ్రీ పద్మావతి లక్ష్మీ సమేత కళ్యాణ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల నిర్వహణకు బాధ్యత వహించిన వారికి ఆలయ అర్చకులు వేదగిరి సూర్యనారాయణాచార్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. బ్రహ్మోత్సవాలకు సహకరించిన దాతలకు భక్తులకు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన పేర్కొన్నారు. వెంకటేశాయ. కావలి ప్రజలకు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరపున మన జరిగినటువంటి శ్రీ స్వామివారి సప్తాహ బ్రహ్మోత్సవంలో ఈ ఉత్సవాలు విజయవంతం అయిన దానికి భక్తులు సహకరించినటువంటి భక్తులకు అలాగే ఉభయకర్తలకు నిత్యం స్వామివారి యొక్క సేవలో పాల్గొన్నటువంటి సేవకులకు అలాగే బంధువులకు స్నేహితులకు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగినందుకు మీకందరికి కూడా కృతజ్ఞ అభివందనలు తెలుపుకుంటూ ఈ స్వామివారి సేవలో ప్రతి ఒక్క కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులందరూ కూడా పాల్గొని ఈ స్వామివారి కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగేటట్టుగా మీరందరూ కూడా సహకరించవలసిందిగా మిమ్మల్ని కృతజ్ఞాభివందనాలు తెలుపుకుంటూ స్వామివారు మీకు అష్టైశ్వర్యమును కలిగిచేస్తూ ధనకనక వస్తువాహనతో ఆరోగ్యవంతులుగా ఉండి స్వామివారి కృప మీ అందరి వద్ద ఉండవాలని చెప్పి కోరుకుంటున్నాను. శివాలయంలో కళ్యాణ మండప నిర్మాణం శరవేగంగా సాగుతుంది. కావలి పట్టణంలోని పాతవూరు శివాలయంలో స్వామివారి కళ్యాణానికి కాను ప్రత్యేకమైన మండప నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దాతల ప్రోత్సాహంతో నిర్మాణం జరుగుతుంది. కార్మికులు ఆలయ మండప నిర్మాణంలో తలమునకలై ఉన్నారు. పాతూరు రుద్రపాద క్షేత్రంలో దేవదేవుని వాహనాలను భద్రపరిచేందుకు వాహన మండపం నిర్మాణమవుతుంది. దీనికి ఇటీవల స్లాబ్ పోశారు. దానికి సంబంధించిన సభకులను ఏర్పాటు చేశారు. త్వరలో వీటిని ప్రారంభించనున్నట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.